ఫ్రైడే రోజు ఆఫీస్ వర్క్ చేసి అలసిపోయి ఏదైనా డిఫరెంట్‌గా ఫుడ్ ట్రై చేద్దామా అని చెప్పి మా హస్బెండ్‌ని బయటకి తీసుకెళ్ళమన్నా. సరే పద అని చెప్పి మా ఇంటి దగ్గరలో ఉన్న బాబాయ్ హోటల్‌కి తీసుకెళ్లారు. ఇదేంటి ఇక్కడ ఇడ్లీ, దోస తప్ప ఏం డిఫరెంట్‌గా ట్రై చేయలేం కదా అని ఆలోచిస్తుండగా అక్కడ నాకొక చాట్ బండ్ కనిపించింది. నేను ఎప్పటినుంచో చాట్ తిందాం అనుకుంటున్నా. కానీ వాళ్ళు బయట ప్రిపేర్ చేసే మెథడ్ అనేది నాకంత హైజీనిక్‌గా అనిపించకపోవడంతో ఎప్పుడూ ఎక్కడ ట్రై చేసేదాన్ని కాదు. కానీ ఇక్కడ సెటప్ అంతా నీట్‌గా ఉండేసరికి సరే కట్లెట్ చాట్ ట్రై చేద్దామనుకున్నా. మీరు చెప్తే నమ్మరు, టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. నేను మా హస్బెండ్ ఆ చాట్‌ని తింటూ, ఆ వీక్ జరిగిన వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటూ సరదాగా అలా గడిపేశాం. మార్నింగ్ నుంచి ఉన్న వర్క్ ప్రెషర్ అంతా ఒక్క ఫిల్టర్ కాఫీతో పాకెట్టేసుకున్నా. మీరు నాలాగే కాఫీ లవర్ అయితే వీళ్ళ ఫిల్టర్ కాఫీ అనేది మస్ట్ ట్రై. నేను అలా కాఫీ తాగుతూ ఉండగా మా హస్బెండ్ సర్ప్రైజ్ అని ఘీ ఫిల్డ్ బూరెని తీసుకొచ్చారు. అది వేడి వేడి బూరెలో మధ్యలో ఒక హోల్ చేసి ఘీ వేశారండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఔటర్ సైడ్ నుంచి ఎంతో క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా రియల్లీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. అలా బూరెలు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ వీకెండ్‌కి రెడీ అయిపోయాం. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న బాబాయ్ హోటల్‌ని విజిట్ చేసి, ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్‌లో నాకు చెప్పండి. సీ యూ సూన్.